జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నిన్నటి దఫా పోయి మేము జిల్లా కలెక్టర్కు రిప్రజెంటేషన్ ఇచ్చి వచ్చినాం. ఈరోజు మా నియోజకవర్గాల్లో ఒక మీటింగ్ కండక్ట్ చేసి ఆ మీటింగ్ ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, ప్రజలకు వాస్తవ సత్యాలు చెప్పమని చెప్పినారు. అది కూడా నిన్న ఈ పొద్దు మా వాళ్ళు పూర్తి చేసినారు. ఈ నెల 6, 7, 8, 9 ఈ 4 రోజులు 175 నియోజకవర్గాల్లో హెడ్ క్వార్టర్స్లో అంటే ప్రొద్దుటూరులో ఎక్కడో ఒక చోట 4 కూడలి సెంటర్లో 4 రోజులు 6, 7, 8, 9 ఈ నెల రిలే నిరాహార దీక్షలు జరపమని చెప్పినారు. ఉదయం 9 నుంచి సాయంకాలం 5 వరకు విద్యార్థులతో కానీ, యువతతో కానీ, డిఎస్సి పరీక్షలు దగాపడ్డ ఆ యువకులతో కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులతో, ప్రజలతో, మేధావులతో రిలే దీక్షలు జరపమని ఆదేశం. దాన్ని జరుపుతాను. 10వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఒక చోట నుంచి ఎంఆర్ఓ కార్యాలయమో, ఆర్డీఓ కార్యాలయమో, మున్సిపల్ కార్యాలయమో, ప్రభుత్వానికి సంబంధించిన ఒక శాఖ ఉన్నతాధికారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చేదానికోసం గొప్ప నిరసన ర్యాలీ చేయమన్నారు 1000 మందితో 10వ తారీఖున. అది కూడా నిర్వహిస్తాను. ఈ కార్యక్రమంలోకి ముఖ్యంగా ఈ డిఎస్సి ఎగ్జామ్ రాసి దగాపడిన యువతీ యువకులను ఆహ్వానిస్తూ ఉన్నాం. మీ నియోజకవర్గాల్లో దగాపడిన ఓ యువతీ యువకులారా, మెగా డిఎస్సి ద్వారా దగాపడిన ఓ యువతీ యువకులారా, ఈ ఉద్యమంలో మీరు భాగస్థులు కావాలి. మీరు భాగస్థులు కాగలిగినప్పుడే ఈ ఉద్యమం విజయవంతమవుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది బాధ్యత. యువతీ యువకులు, నిరుద్యోగ యువతీ యువకులది భవిష్యత్. మీ భవిష్యత్తును అందంగా తయారు చేసుకోవాలంటే నేడు మీరు ఈ కూటమి పైన ధర్మయుద్ధం చేయాల్సిందే. మీరు ధర్మయుద్ధం చేయకపోతే నిరాశ నిస్పృహలతో మీరు కృంగిపోతూ ఉంటే ఇట్లనే ఉంటారు తప్ప మీ హక్కులను మీరు సాధించుకోలేరు. మీ భవిష్యత్తుకు మీరు బాట వేసుకోలేరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యతగా నిలబడుతుంది, మీకోసం ఉద్యమిస్తుంది. మీరు ఉద్యమంలోకి వస్తే మేము ఉద్యమించడమే కాదు, మీ భవిష్యత్తును అందంగా తయారు చేసేదానికోసం, మీ భవిష్యత్తు కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలిదానాలకు కూడా సిద్ధమవుతుంది. ఇది 100కు 100% నేను సత్యమే చెప్తాను. దయచేసి ఈ కార్యక్రమాల్లో మీరు పాల్గొనాలని పిలుపునిస్తూ ఉన్నాం. వీటితో పాటు నిరుద్యోగ భృతి 3000 రూపాయలు ప్రతి నిరుద్యోగ యువతీ యువకునికి ఇవ్వాలని చెప్పి ఈ ధర్నాలో మేము ఈ ఉద్యమంలో డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఫీజు రియంబర్స్మెంట్ 9600 కోట్ల రూపాయల బకాయిలు వెంటనే ఆ ప్రైవేట్ కాలేజీలకు యాజమాన్యానికి చెల్లించి వారి వైపు నుంచి పిల్లల తల్లిదండ్రులపైన ఒత్తిడి లేకుండా పిల్లలను కాలేజీకి వచ్చే స్థితిని కల్పించమని చెప్పి కోరుతూ ఉన్నాం. ఈ కార్యక్రమాలకు మాకు యువతీ యువకుల వైపు నుంచి, నిరుద్యోగ యువతీ యువకుల వైపు నుంచి, చదువుకుండే యువతీ వైపుల నుంచి, వారి తల్లిదండ్రుల వైపు నుంచి మాకు సంపూర్ణమైనటువంటి సహాయము, సహకారము, మీ ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు.